హలో మమ్మాస్ నమస్తే అందరికి పాట వలన చెప్పినట్టుగా మాకు చేపలు దొరికాయో మేము చేపలు ఎలా కొన్నామో ఈ వీడియోలో చూసేద్దాం. మా అన్న మా బంబర్ది వాళ్ళతో మాటలు కలిపి చిన్నగా చేపలు సెట్ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు అస్సలు వినలే. అందులో ఉన్న ఒక బ్రదర్ మా బంబర్దికి చిన్న సజెషన్ ఇచ్చాడు. మాకంటే ఎక్కువ చేపలు కొనుక్కున్న బాబా ఇప్పుడే వెళ్ళాడు, పట్టుకుంటే మీకు చేపలు దొరికే అవకాశం ఉందని చెప్పాడు. ఏదైతే అదని చెప్పి నేను మా బంబర్ది జెట్ స్పీడ్ అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్లే దారిలో మట్టి రోడ్డు కావడం వల్ల నా గులాబ్ జాములు గలగల్లా ఆడిపోయాయి. మొత్తానికైతే బాబాయ్ అయితే కనిపెట్టేశాం. బాబాయ్ తన జడేషనర్ మీద ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నాడు. ఎట్ ద ఎండింగ్ బాబాయ్ అయితే ఆపేశాం. బాబాయ్ అయితే తన ఫోన్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో చాలా బిజీగా ఉన్నాడు. ఆఫ్టర్ 2 minutes కి అయితే ఫోన్ కట్ చేశాడు. బాబాయ్ నేను వీడియో చేస్తుంటే నా వీడియో వైపు చూసి యూట్యూబ్ లో పెడతామని అడిగాడు. నేను యూట్యూబ్ లో పెడతా అంటే నవ్వడం స్టార్ట్ చేశాడు. బాబాయ్ చేప ఖరాబ్ అయిందంటే లేదు ఫ్రెష్ చేప అని అన్నాడు. చేప ఫ్రెష్ కాదో తెలియాలంటే చేపకు సైడ్ ఉన్న రెప్పని ఇలా పైకి లేపి చూడాలి. లోపల ఎర్రగుంటే ఫ్రెష్ చేప అని అర్థమంట. మొత్తానికి చేపలు దొరికిన ఆనందంలో నేను మా బంబర్ది నవ్వుకుంటూ రిటర్న్ అయ్యాం. మేము వచ్చేసరికి మాకంటే పెద్ద చేప కొన్నాడు మా అన్న. చెరువులో ఉన్న మేత మొత్తం ఈ చేప ఎత్తినది అనుకుంటా, పంది ఉబ్బినట్టు ఉబ్బింది. మొత్తానికి చేపలు తీసుకొని నేను మా అన్న మా బంబర్ది ముగ్గురం అయితే ఇంటికి రిటర్న్ అయ్యాం. ఇంటికి వచ్చాక చేపని ఎలా కొయ్యాలో తెలియక మా బావ మా అన్న చాలా తిప్పలు పడ్డారు. అండ్ ఫైనల్లీ ఎలాగో అలా చేపని అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.